ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 124వ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు, వారి హక్కులను కాపాడటం కోసం, కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మత్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి. వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం. అదేవిధంగా సత్యాగ్రహం చేసుకున్నారు, స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు. వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం, వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ వారి త్యాగాన్ని పూర్తిని భావితరాలు కూడా విషయ సాధన కోసం, సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకోవడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని నివాళులు అర్పిస్తూ శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు. వారి పార్టీల విషయం వారు స్వేచ్ఛగా వాళ్ళ సభలో చెప్పుకున్నారు. అదేంటంటే వాళ్ళది అంతర్గత విషయాలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మీద దృష్టి సాధిస్తారు. తెలుగుదేశం పార్టీని 42 సంవత్సరాల పార్టీ చరిత్ర, ఎప్పుడూ కూడా కార్యకర్తల అండగా ఉన్న పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేసుకున్నాం. కార్యకర్తలకు చేసినవి కూడా మా పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు లోకేష్ బాబు గారు, మనకి సీనియర్ నాయకులు మా పార్టీలో సూచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి. ఇది పార్టీ అంతర్గతంగా విషయాలండి. సార్, అంటే చిన్న చిన్న నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు, నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయనున్నారు. ఎవరి మీదైనా ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు దాన్ని విచారణ చేసి దోషులను తెలిసినప్పుడు చేస్తున్నా. కానీ ఈ విచారణలో కానీ అరెస్టుల్లో కానీ ప్రభుత్వ జోక్యం లేదు. ప్రభుత్వాధినేతల ఆ జోక్యం కూడా ఏమాత్రం లేదండి. ఎవరైనా ఫిర్యాదులు ఉన్నవాడే విచారణ చేసి